ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము సబ్ డొమైన్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. సో సబ్ డొమైన్ ఈస్ నథింగ్ బట్ మన మెయిన్ డొమైన్ ముందు ఏదైతే వర్డ్ యాడ్ చేస్తామో సో దాన్ని మనం సబ్ డొమైన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ google.com. సో google.com అనేది మెయిన్ డొమైన్. సో మనకి google.com. సో ఇది ఏంటంటే సబ్ డొమైన్. అలాగే అనలిటిక్స్ డాట్ గూగుల్ డాట్ సో ఇది మెయిన్ డొమైన్ అనమాట. google.com అనేది మెయిన్ డొమైన్. google.com, అనలిటిక్స్ google.com అనేది సబ్ డొమైన్. సో మనం ఇలా సబ్ డొమైన్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనము మన వెబ్ హోస్టింగ్ అనేది ఓపెన్ చేయాలి. సో నేను ఇది నా వెబ్ హోస్టింగ్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. సో వెబ్ హోస్టింగ్ అనేది ఓపెన్ చేశాక మీరు లాగిన్ అవ్వాలి. అయ్యాక సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నా మెయిన్ డొమైన్. సో ఇక్కడ నేను మేనేజ్ పైన క్లిక్ చేశాను. సో మేనేజ్ పైన క్లిక్ చేయగానే మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అనేటివి చూపిస్తున్నాయి చూడండి. సో వర్డ్‌ప్రెస్, హోస్టింగ్ ప్లాన్ ఇలా ఆప్షన్స్ అనేటివి చూపిస్తాయి. సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, సబ్ డొమైన్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో డొమైన్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ డొమైన్స్ అండ్ ఆప్షన్స్ వెళ్ళేసి సబ్ డొమైన్. సో ఇక్కడ చూడండి, మన మెయిన్ డొమైన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను సబ్ డొమైన్ క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ ట్రైనింగ్స్ అని పెట్టేశాను. సో ఇప్పుడు మన సబ్ డొమైన్ వచ్చేసి ఏంటి, ట్రైనింగ్స్ డిజిటల్ ఎక్స్ప్లోర్ క్రియేట్. సో సబ్ డొమైన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో వన్స్ ఇలా సబ్ డొమైన్ క్రియేట్ చేశాక నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వర్డ్‌ప్రెస్ అనే ఆప్షన్ ఉంది చూడండి, వర్డ్‌ప్రెస్. సో వర్డ్‌ప్రెస్ ఓవర్ వ్యూ పైకి వెళ్ళండి. ఓవర్ వ్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో డిజిటల్ ఎక్స్ప్లోర్ అండ్ మనం ఏదైతే సబ్ డొమైన్ క్రియేట్ చేసామో అది కూడా కనిపిస్తుంది, trainings.digitalexplore.com. రైట్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇన్స్టాల్ వర్డ్‌ప్రెస్. సో ఇక్కడ మనకి వెబ్సైట్కి ఒక టైటిల్ నేమ్ ఇచ్చేయండి. మనం ఏమని రాసాము, ట్రైనింగ్స్ అని వెబ్సైట్ టైటిల్ ఇచ్చాను. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఉంటుంది. సో మీరు యూజర్ నేమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. నేను యూజర్ నేమ్ వచ్చేసి డిజిటల్. సో యూజర్ నేమ్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేశాక ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. రైట్. సో ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడ్మిన్ ప్యానెల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, అడ్మిన్ ప్యానెల్. సో మనం ఇక్కడ అడ్మిన్ ప్యానెల్ పైన క్లిక్ చేయగానే మనకి మన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇది మన డాష్ ప్రెస్ యొక్క డాష్. ఇక్కడ చూడండి, విజిట్ సైట్ పైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ గా మనకి ఒక థీమ్ అనేది వచ్చేసింది. సో చూడండి, మన వెబ్సైట్ అనేది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. కావాలనుకుంటే ఏదైనా కాపీ చేసేసుకొని వేరే న్యూ ట్యాబ్ లో ఎక్కడైనా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. సో మనము ఒక సబ్ డొమైన్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాం.
సో ఇది వచ్చేసి మన మెయిన్ డొమైన్. సో మెయిన్ డొమైన్ బిఫోర్ మనము ఏం కూడా యాడ్ చేసామండి, ట్రైనింగ్స్ అని యాడ్ చేసాం. సో ఇప్పుడు ఇది మన సబ్ డొమైన్ అయిపోయింది, రైట్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, వెబ్సైట్. ఇప్పుడు మనము ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డాష్ బోర్డ్లోకి వెళ్ళేసి థీమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో థీమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ అపియరెన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ అపియరెన్స్లోకి వెళ్ళేసి థీమ్స్ అనే ఆప్షన్. సో థీమ్స్ పైన క్లిక్ చేయాలి. థీమ్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఓన్లీ 3 థీమ్స్ మాత్రమే చూపిస్తుంది, రైట్. యాడ్ న్యూ థీమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, యాడ్ న్యూ థీమ్ ఇక్కడికి. సో ఇక్కడ మనకి వర్డ్‌ప్రెస్ ద్వారా కొన్ని థీమ్స్ అనేటివి చూపిస్తుంది. ఇందులో మీరు ఏ థీమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ప్రీమియం థీమ్స్కి వెళ్ళాలి అనుకుంటే మీరు వేరే ఎక్కడైనా సపరేట్ ప్లాట్ఫామ్స్లో పర్చేజ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ థీమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ మీరు ఆ జిప్ ఫైల్ అనేది మీరు అప్లోడ్ చేసుకున్నారనుకోండి, మీరు ఏదైతే థీమ్ పర్చేజ్ చేశారో ఆ థీమ్ జిప్ ఫైల్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఆ థీమ్ కూడా వస్తుంది. లేదు వద్దు అనుకుంటే మీరు ఇక్కడ ఉన్న థీమ్స్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది కదా. సో నేను ఇది ఒకసారి ఇన్స్టాల్ చేస్తాను. ఎక్స్ట్రా థీమ్ అని ఉంది చూడండి. సో ఇన్స్టాల్. మనకి థీమ్ ప్రివ్యూ కూడా అనిపిస్తుంది చూడండి, హోమ్, సర్వీసెస్, అబౌట్, రివ్యూస్. సో యాక్టివేట్, వన్స్ ఇన్స్టాల్ అయిపోయాక యాక్టివేట్ చేయండి. సో ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ థీమ్. అంటే ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. సో కస్టమైజ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూడండి ఇలాగ అనిపిస్తున్నాయి, హెడర్, బిల్డర్, బ్రెడ్ క్రమ్స్, బ్లాగ్, పేజ్, సైడ్ బార్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీరు సెట్ చేసుకోవచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు. ఈ థీమ్ని మనము బెటర్గా కూడా చేసుకోవచ్చు. సో వన్స్ అయిపోయాక మీరు పబ్లిష్ పైన క్లిక్ చేయండి. ఓకే, పబ్లిష్ అయిపోయింది. సో ఒక్కసారి ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేద్దామంటే, నేను క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసి విజిట్ సైట్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏదైతే థీమ్ ఇన్స్టాల్ చేసామో ఆ థీమ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో చూడండి మన వెబ్సైట్ అనేది, సబ్ డొమైన్ వెబ్సైట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. సో మనము ఇక్కడ హోమ్, సర్వీసెస్, అబౌట్, రివ్యూస్ ఇవన్నీ డిఫాల్ట్గా వచ్చాయి. సో మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే అండి. సో ఇలా మనము ఒక సబ్ డొమైన్ వెబ్సైట్ అనేది సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది మన సబ్ డొమైన్. సో మన మెయిన్ డొమైన్ అంటే ఇది డిజిటల్ ఎక్స్ప్లో. సో సబ్ డొమైన్ వచ్చేసి trainings.digitalexplo.com. సో ఈ విధంగా మనం సబ్ డొమైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను హోస్టింజర్లో చేశాను, గోడాడీలో కూడా చేసుకోవచ్చు. సో ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.